టాప్ 10 అబండెంట్ సిటీస్ ఇన్ ద వరల్డ్. పాడుబడిన ఇళ్ళు మన దేశంలో చాలా ఉన్నాయి. కానీ పాడుబడిన ఊళ్ళు అంతెందుకు సిటీస్ కూడా ఉన్నాయి అంటే నమ్మకం కలగడం లేదు కదా. హలో అండ్ వెల్కమ్ టు టాప్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం ప్రపంచంలోని మనుషులు నివసించని కొన్ని ఊళ్ళు అలానే సిటీస్ గురించి తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి, అవి కూడా చూడండి. హషిమా, జపాన్. దీన్ని జపాన్స్ బ్యాటిల్ షిప్ ఐలాండ్ అని కూడా అంటారు. ఒకప్పుడు ఈ ఊళ్ళో జనం ఎక్కువగానే ఉండేవారు, కానీ ఇప్పుడు మాత్రం ఎవరూ ఉండటం లేదు. ఈ సిటీని 19th సెంచరీలో మిత్సుబిషి కార్పొరేషన్ వాళ్ళు నిర్మించారు. ఈ హషిమా అనే ఊరిని కోల్ ఉత్పత్తిలో పాల్గొనే కార్మికుల కోసం కట్టారు. ఈ ఊళ్ళో 10 స్టోర్ అపార్ట్మెంట్స్, కోర్ట్యార్డ్స్, రెస్టారెంట్స్, స్కూల్స్ ఇలా అన్నీ ఉన్నాయి. కానీ అక్కడ కోల్ ఉత్పత్తి తగ్గడంతో అక్కడి నుండి ఒకరి తర్వాత ఒకరు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయారు. గత 40 సంవత్సరాలుగా ఈ ఊళ్ళో పక్షులు తప్ప మనుషులు ఎవరూ జీవించడం లేదు. పిరమిడ్. ఇది ఒక మైనింగ్ విలేజ్. 1989 సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిన తర్వాత నుండి ఈ ఊళ్ళో ఎవరూ ఉండటం లేదు. ఈ ఊరిని 1900sలో స్వీడన్లో నిర్మించారు. ఆ తర్వాత 1927లో సోవియట్ యూనియన్కి అమ్మేశారు. ఆ తర్వాత 70 సంవత్సరాలు కోల్ మైనింగ్ చేశారు ఈ ప్రాంతంలో. 1990 తర్వాత ఇక్కడ కోల్ ఉత్పత్తి లేకపోవటం వలన ఇక్కడ పనులు లేక అక్కడి జనం వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. అకామరా. అప్పటి సోవియట్ యూనియన్ జార్జియాలోని అకామరాలో 40,000 మంది నివసించేవారు. ఇప్పుడు వెళ్ళి చూస్తే టూరిస్టులు తప్ప ఎవరూ కనిపించరు. ఈ ఊరు కూడా మైనింగ్ చేసే వాళ్ళ కోసం నిర్మించింది. 1900 సంవత్సరం తర్వాత ఫ్యూయల్ ఉత్పత్తి చేసే టెక్నాలజీ మరియు సోర్సెస్ పెరగడంతో ఇక్కడ మైనింగ్ కంపెనీలకు పని లేకపోవడం వల్ల ఇక్కడ ప్రజలు వేరే ఊళ్ళకి వలస వెళ్ళవలసి వచ్చింది. 1992 తర్వాత ప్రాథమిక అవసరాలకు కావలసిన సామాన్లు కూడా హెలికాప్టర్లో తీసుకువెళ్లాల్సి వచ్చేది. ఇక అక్కడి నుంచే ఈ ఊరి పతనం మొదలైంది. ఇప్పుడు అక్కడ బిల్డింగ్స్ ఎవరూ పట్టించుకోకపోవటం వల్ల కూలిపోవటానికి దగ్గరలో ఉన్నాయి. ఆర్డోస్ సిటీ, చైనా. కొన్ని దశాబ్దాలుగా చైనాలో డెవలప్మెంట్ గురించి, అక్కడి ఎత్తైన బిల్డింగ్స్ కట్టడాల గురించి వార్తలు వింటూనే ఉన్నాం. కానీ చైనాలో ఆర్డోస్ సిటీ అనే ప్రాంతంలో ఎవ్వరూ ఉండరు. ఈ సిటీని 2000వ సంవత్సరం నుండి డెవలప్ చేయటం మొదలుపెట్టారు. ఈ సిటీలో దగ్గర 10 లక్షల మంది జీవించే కెపాసిటీ కలిగిన ఇళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. కానీ 1,00,000 మంది కూడా ఉండటం లేదు ఈ సిటీలో. ఈ సిటీని డెవలప్ చేయడానికి 8 నుండి 9,000 కోట్ల వరకు ఖర్చయింది చైనా గవర్నమెంట్కి. 220 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ సిటీలో హైరేజ్ బిల్డింగ్స్, కాంప్లెక్స్లు, మాల్స్లు అన్నీ ఉన్నప్పటికీ ఇక్కడ జీవించడానికి ఎవరూ రాకపోవడంతో చాలా పనులు మధ్యలోనే ఆపేశారు. హూట్వాన్. ఈ ఊరిని గ్రీన్ విలేజ్ అని కూడా అంటారు. చూడటానికి చాలా అందంగా పచ్చగా ఉంటుంది ఈ ఊరు, కానీ నిజానికి ఇక్కడ ఎవరూ నివసించడం లేదు. షాంఘై సిటీకి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ హూట్వాన్ అనే ఊరు. ఒకప్పుడు ఇక్కడ 2,000 మందికి పైగా చేపలు పట్టే కుటుంబాలు నివసించేవి. 1990 తర్వాత ఫిషింగ్ ఇండస్ట్రీస్ పెద్దగా లాభాలు లేకపోవటం వల్ల ఇక్కడ ప్రజలు ఒకరి తర్వాత ఒకరు వలసపోయారు. 1994 వచ్చేసరికి అందరూ వెళ్ళిపోవడంతో ఈ ఊరు నేచర్లో కలిసిపోయింది. ఇలా నేచర్లో కలిసిపోయిన ఇళ్లను చూడటానికి టూరిస్టులు ఎక్కువగా రావడంతో కొంతమంది ఇక్కడ జీవనం మళ్ళీ మొదలుపెట్టారు. ఇలా పచ్చగా ఉండే ఇళ్ళు మరి ఎక్కడా ఉండవు. బాంబే బీచ్. బాంబే బీచ్ అంటే ఇండియాలో ఉంది అనుకోకండి, ఇది అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది. అప్పటి బిజియెస్ట్ రిసార్ట్ టౌన్స్లో ఈ బాంబే బీచ్ ఒకటి. 1900 సంవత్సరం తర్వాత కొలరాడో రివర్ని ఈ ప్రాంతం వైపు డైవర్ట్ చేయడంతో ఇక్కడ ఇళ్ళు, వ్యాపారాలు డెవలప్ చేశారు. వ్యవసాయం, ఫిషింగ్ ఎంత ఫాస్ట్గా డెవలప్ అయ్యిందో సాల్టోన్ సీ వల్ల అక్కడ చేపలు చనిపోవటం, వ్యవసాయం జరగకపోవటం మరియు ప్లేగు వల్ల అంత ఫాస్ట్గానే ఊరు నాశనం అయింది. టూరిస్టులు రాకపోవడంతో వ్యాపారాలు నష్టం రావటం వల్ల ఇక్కడ జనాలు మళ్ళీ తిరిగి సిటీలోకి వలస వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ చూస్తే ఒడ్డు అంతా ఫిష్ బోన్స్తో నిండిపోయి ఉంటుంది. టైండూచెంగ్, చైనా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రపంచంలో ఒక అద్భుతం సృష్టించిన చైనా కొన్ని తప్పులు కూడా చేసింది. ఆ తప్పులలో ఒకటి ఈ టైండూచెంగ్ అనే సిటీ. దీన్ని స్కై సిటీ అని కూడా అంటారు. 2007లో ప్యారిస్లా ఉండే ఒక సిటీ కట్టాలి అని ఈ టైండూచెంగ్ అనే సిటీ నిర్మాణం మొదలుపెట్టారు. ఈ సిటీ మధ్యలో 354 అడుగుల ఈఫిల్ టవర్ కూడా కట్టారు. యూరోపియన్ కల్చర్కి సంబంధించిన అన్ని ఎలిమెంట్స్తో 10,000కు పైగా జనం నివసించేలా ఈ సిటీని కట్టారు. కానీ ఊరు మొత్తం ఖాళీగానే ఉంటుంది. కేవలం 2,000 మంది మాత్రమే ఇక్కడ నివసిస్తున్నారు. మెట్రోపాలిటన్ ఏరియాకి దూరంగా ఉండటం, ఇక్కడ పెద్దగా పనులు లేకపోవటం వల్ల ప్రజలు ఇక్కడ నివసించడానికి ఆసక్తి చూపించడం లేదు. శాన్జీ పోర్ట్ సిటీ, తైవాన్. 1978లో ఈ నగరం డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. శాన్జీ పోర్ట్ సిటీ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఇళ్ళన్నీ
ఏలియన్ జెట్ యూఎఫ్ఓ స్టైల్లో ఉంటాయి. సీసైడ్ హాలిడే రిసార్ట్గా డెవలప్ చేయడానికి కట్టారు ఈ సిటీని. ఈ యూఎఫ్ఓ స్టైల్ ఇళ్ళు చూడటానికి తేడాగా ఉండొచ్చు కానీ 1970లలో ఇది అక్కడ రిచ్ టూరిస్టులను అట్రాక్ట్ చేయడానికి ఇలా వెరైటీగా కట్టారు. కేవలం 2 సంవత్సరాల్లోనే ఈ ప్రాంతం ఖాళీ అయిపోయింది. ఈ సిటీ మొదలుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ఇక్కడ జనం కార్ యాక్సిడెంట్లో చనిపోవటం, ఆత్మహత్యలు చేసుకోవటం, దెయ్యాలు తిరుగుతున్నాయనే పుకార్లు, అన్నింటికీ మించి ఇక్కడ ఇళ్ళు కొనాలి అంటే చాలా డబ్బులు ఖర్చు అవటం లాంటి కారణాల వల్ల చాలా త్వరగా సిటీ మూతపడిపోయింది. బుర్జ్ అల్ బబాస్. పాడుబడిపోయిన కోటలు ఉన్నాయని విన్నాం, చూసాం కూడా. కానీ ఒక సిటీ మొత్తం కోటలు ఉన్నాయి, అన్నీ ఖాళీగా ఉన్నాయి అని ఎప్పుడైనా విన్నామా? దానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఈ బుర్జ్ అల్ బబాస్. ఈ నగరం టర్కీలో ఉంది. ఈ ఊళ్ళో మొత్తం 399 కోటలున్నాయి. ఇది మొదట లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేశారు. చివరికి ఎవరు నివసించని శ్మశానంగా మారింది. 2019లో ఈ డెవలపర్స్ బ్యాంక్రప్ట్ అయిపోయారు. అసలు ఈ ఊరు టర్కీకి వచ్చే అతి సంపన్నమైన టూరిస్టులకు వెకేషన్ స్పాట్గా నిర్మించారు. కొంతమంది ఇక్కడ ఇళ్లు కొన్నప్పటికీ అతి త్వరగా ఆ ప్రయత్నం విరమించుకున్నారు. మొత్తం ఇది నిర్మించడానికి 212 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయింది. ఈ డెవలపర్ కంపెనీకి టర్కీ గవర్నమెంట్ పెట్టిన కొన్ని హౌసింగ్ రెగ్యులేషన్స్ వల్ల ఇప్పటికీ ఇక్కడ కోటలన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఇందులో ఉన్న ఇళ్లలో 100 ఇళ్ళు అమ్మినా చాలు అని డెవలపర్స్ అంటున్నారంట. ఇందులో ఉన్న ఒక్క కోట విలువ దగ్గర 2,12 లక్షలు. ఇవి కొనటానికి ఎవరు ముందుకు వస్తారో చూద్దాం. అష్గాబాద్, తుర్కమెనిస్తాన్. సోవియట్ యూనియన్ నుండి విడిపోయాక తుర్కమెనిస్తాన్లోని ప్రజలకు సుసంపన్నమైన భవిష్యత్తు కోసం 1991లో ఈ నగర నిర్మాణం చేపట్టారు. మొత్తం 543 లగ్జరీ బిల్డింగ్స్, ప్రపంచంలోనే అతిపెద్ద ఫెరీస్ వీల్ కూడా నిర్మించారు. కానీ ఇప్పుడు ఈ నగరాన్ని సిటీ ఆఫ్ ద డెడ్ అని అంటున్నారు. ఎందుకంటే ఈ సిటీ మొత్తం ఖాళీగానే ఉంటుంది. ఈ నగరంలో చాలా ప్రాంతాల్లో త్రాగునీరు, ఎలక్ట్రిసిటీ లేకపోవడం వల్ల చాలామంది జనం ఈ నగర శివార్లలో నివసిస్తున్నారు. ఈ సిటీ నిర్మాణంలో మార్బుల్ ఎక్కువగా వాడారు. టూరిస్టులకు ఎప్పుడూ ఓపెన్గానే ఉంటుంది ఈ సిటీ. కానీ ఇక్కడికి వెళ్ళిన వారు ఈ నగరం గురించి పాజిటివ్గా ఏమీ చెప్పకపోవడంతో ఆ టూరిస్టులు కూడా తక్కువే. ఎటు చూసినా జనం ఉండే మన భారతదేశం నుండి ఒక్కసారైనా ఇలాంటి ప్రశాంతంగా ఎవరూ లేని ప్రదేశాలకు వెళ్ళాలని అనిపిస్తుంది కదా. మీకు కూడా అలా అనిపిస్తే ఇప్పటిదాకా చూసిన సిటీస్లో ఏ సిటీ మీకు నచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.